జగన్మోహన్ రెడ్డిది. అది ఉంది అసలు. రైట్. సలీం గారు 1 minute. ఇదే అంశానికి సంబంధించి జీవీఆర్ శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు నమస్తే అమ్మా. నమస్తే. ఏంటంటే ఈరోజు ఐబొమ్మ రవి చివరికి ఎలా అయిందంటే ఒక రాబిన్ హుడ్ తో పోలుస్తున్నారు అందరు కూడా. జనరల్ గా ఎవరు కూడా అంటే అంత సినిమా మొత్తం కూడా యావత్ సినీ ఫీల్డ్ కానీ అటు పోలీసులు కానీ అందరూ కూడా ఆయన అరెస్ట్ చేయాలని, తను ఒక కరుడుగట్టిన నేరస్తుడిగా, అదేవిధంగా డేటా చౌర్యం చేస్తే ప్రజల డేటా చౌర్యం చేసి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం తీసుకొచ్చిన వ్యక్తిగా ఇలా చిత్రీకరిస్తుంటే అటు నెట్ సోషల్ మీడియాలో కానీ అన్ని చోట్ల అతనికి విపరీతంగా మద్దతు వస్తుంది. ఏంటి దీనికి కారణం ఏమంటారు? అంటే ఒక దోషిని ఎవరు దోషి అనడానికి చట్టాలు చేయాలి కానీ, న్యాయస్థానం చేయాలి కానీ మనుషులు పోలీసు వాళ్ళు చేసేది కాదు. పోలీసు వాళ్ళకి చట్టరీత్యా అటువంటి హక్కులు కానీ అధికారం కానీ లేదు. వాళ్ళకేం అధికారం లేదు. 2 విషయాలమ్మా. ఆర్థిక వ్యవస్థలో ప్రజలకి, నేను భీమవరం నుంచి వచ్చినవాడిని. మా భీమవరంలో 14 థియేటర్లు ఉండేవి. 14 థియేటర్లకి మా టైంలో రూపాయి పావలా నేల, 2 రూపాయలు బెంచ్ అని ఉండేది, 3 రూపాయలు వెనకాల కుర్చీ అని ఉండేది. మన ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిస్టిక్ ఎకానమీ కాదు. మనం 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఆ మనిషి ఎవరైతే ఏదో టెక్నాలజీని అడ్డం పెట్టుకు చేశాడు అని ఏదో అంటున్నారు, దాని పూర్వపరాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళు పెద్దగా నిలబడుతుందని నేను అనుకోను. సారా కూటాలలో లాలూ ప్రసాద్ యాదవ్ కేసు నిలబడలేకపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ కేసు సరిగ్గా నిలబడలేక కన్విక్షన్ అయ్యాడు అంతే, ఏదో కొన్ని చాలా తక్కువ టైం. మీరేదో అరుపులు కేకలేదు పెద్దవాళ్ళకి అన్యాయం జరిగింది అంటే, నేను అనేది ఏంటంటే ఎవరు ఇది ఇలా చేస్తున్నారు. నేను కూడా ఇంటర్నేషనల్ లా ఎక్స్పర్ట్. మిశ్రమార్థిక వ్యవస్థను మనం పెట్టుకున్నాం కదా. జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టాడు కదా, క్యాపిటలిస్టిక్ ఎకానమీ కాదు సోషలిస్టిక్ ఎకానమీ కాదు. దాని అర్థం ఏంటి? ఏ రకంగా ఈ పీవీఆర్ సినిమాలు లేకపోతే ఏదండి ఆ సినిమా ఏం కాంప్లెక్స్ ఒకప్పుడు మల్టీ కాంప్లెక్స్, ఇప్పుడు మల్టీప్లెక్స్. ఏ చట్టాలు ఈ సినిమా హాళ్ళన్నీ గుత్తాధిపత్యంగా చేతిలో పెట్టుకోమని ఎవరికి అధికారం ఇచ్చింది? ఎవరికి అధికారం ఇచ్చింది? అప్పుడు వాళ్ళందరం ఎందుకు పోక్కలేదు? ఏ చట్టాలు ఆగిపోయినాయి? ఏ చట్టాలు వర్తించే వాళ్ళకి? మోనోపొలీ ఎంఆర్టీపీసీ లాంటివి పెట్టించదా, లేదా సిసిఐ కాంపిటీషన్ కమిషన్ పెట్టించదా? ప్రజలు ఏ రకంగా? చిరంజీవి సినిమా వస్తే మహా అయితే బ్లాక్ అనేది ఉండేది కాదు. ఎందుకంటే 2-3 థియేటర్లు అంటే ఆల్మోస్ట్ 2,000 మంది 3,000 మంది టికెట్లు ఉంటే ఒక షో కంటే కనీసం సాయంత్రానికి పొద్దు నుంచి సాయంత్రానికి 6-7 షోలు వేస్తే 25,000-30,000 మంది చూసేవారు. మీరు సినిమా సైజ్ తగ్గించేశారు, సీట్లు తగ్గించేశారు. 1000 రూపాయలు ఈరోజు ఢిల్లీలో 1,500. నేను ఢిల్లీలో గవర్నమెంట్ నేను చాలా సీరియస్ గా ఈ విషయం హోమ్ సెక్రటరీ చెప్పాను. ఎందుకంటే ఇది హోమ్ సెక్రటరీ పరిధిలోకి వస్తుంది. సినిమాటోగ్రఫీ కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ హోమ్ సెక్రటరీ. సెక్యూరిటీ ఇష్యూ ఇది ఎకనామికల్ ఇష్యూ. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ లూట్. ఏ గవర్నమెంట్కి ఏ అధికారంతో జీవోలు ఇచ్చేస్తున్నాయి? మీరు రేట్లు పెంచేసుకోండి, ఏంటి రేట్లు పెంచేసుకోవడం? అసలు వాళ్ళు అడగడం ఏంటి, వీళ్ళు ఇచ్చేయడం ఏంటి? ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా వెళ్తాను? మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి అని చెప్పి నేను అప్లికేషన్ పెట్టుకుంటే నాకు ఏమన్నా చీఫ్ మినిస్టర్ పండిస్తాడా? మా అబ్బాయి పెళ్ళి అంటే ఇస్తాడా, లేదా మా అబ్బాయి చదువు అంటే ఇస్తాడా? సినిమా తీసుకుంటే మీరు రేట్లు పెంచేసుకుంటా ఉంటే వాట్ ఈస్ ది ఏంటిది? ఏ రకంగా దట్ ఇంపార్టెంట్ అంటే నాకు నేను కూడా మరి అంత పెద్ద అర్థశాస్త్రం చదివాను కానీ నాకు ఎక్కడ అర్థం లేదు. న్యాయశాస్త్రం చదివాను, అర్థశాస్త్రం చదివాను, 2 చదివాను. శాస్త్రి గారు మీరు చెప్పేదానికి ఒక్కటి యాడ్ చేస్తానండి. ఈ మధ్య కాలంలో ఈ బెనిఫిట్ షోల దీంట్లోనే ఒక సినిమా టికెట్ 1,00,000 రూపాయలు అమ్మిందండి. 1,00,000 రూపాయలు అదే పెద్ద ఇప్పుడు వచ్చినమ్మా. మన
చేతకాని వ్యవస్థ, చేతకాని చేతులతో, చేతకాని అనాలోచన విధానంతో మనం ఎవరినో టార్గెట్ చేసిన, అబ్బాయి ఎవరినో టార్గెట్ చేయాల్సిన అవసరం, టెక్నాలజీ ఉంది కాబట్టి. అదే పాకిస్తాన్ కూడా, అదే ఏ చైనా వాడు అయితే ఏం చేసి ఏం పీకగలిగారు, అదే వేరే నేషనల్ అయితే ఏం చేయగలిగారు. అది కాదు కదా ఇక్కడ ఇష్యూ, అది కాదు. ఇది ఏదో ప్రిన్సిపల్ నేరేషన్. ప్రిన్సిపల్ నేరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ నేరేషన్ లో గవర్నెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. గవర్నెన్స్ లో ఏంటి, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజల్లో ఏ రకంగా ఏ డిపార్ట్మెంట్ ఏంటి, ఇప్పుడు మీరు సినిమాటోగ్రఫీ ఆ పిక్చర్ ఏ రకంగా ఇచ్చేస్తారు, చేయండి, తప్పేం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో అందరినీ టైట్ చేసి అందరినీ దగ్గర తీసుకోవాలనుకున్నాడు. అసలు ఏంటి చీఫ్ మినిస్టర్ అంటే ఆయన విలువ విధానం అనుకుంటున్నారు ఏంటి వీళ్ళు? శాతకాన్ని దద్దమ్మలో, చదువురాని దద్దమ్మల్లో చీఫ్ మినిస్టర్ అయిపోయి అప్పుడు ఆ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అందరినీ ఇంటికి పిలిపించుకుని మాట్లాడి, అంటే ప్రజలంటే అంత వేపుడు బంగాళదుంప ఎప్పుడు వేయించినట్టు వేయించేస్తారా? మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారా? ఆ అబ్బాయి గురించి ఆ అబ్బాయి కేసు పెద్ద స్టోరీ లేదమ్మా, అది పెద్ద స్టోరీ ఏం కాదు. అంటే ఎందుకంటే అదే పెద్ద అంతర్జాతీయ సమస్య లాగా ఇటు ఇక్కడ. అది అంతర్జాతీయ లేదు, సమస్య లేదు, తొక్కలేదు, ఏం లేదు. అటువంటిది అసలు దానికి అసలు ఆలోచించాలి, అది కాదు ఆలోచించాల్సిన విషయం. గవర్నెన్స్ అలాగే గవర్నెన్స్, ద ప్రిన్సిపల్ గవర్నెన్స్. ఎక్కడ అబ్రహం లింకన్ చెప్పిన పదాలు, 3 పదాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఒక వ్యక్తి ఈ రోజు మా ఇంట్లో నేను సినిమాకి వెళ్ళాలంటే మల్టీప్లెక్స్ సినిమా థియేటర్కి ఐ బీన్ ఫోర్స్డ్. మల్టీప్లెక్స్ సినిమాకి ఎందుకు వెళ్ళాలి? బలగం సినిమాని బయట రోడ్డు మీద వేసి చూడలా? బలగం సినిమా రోడ్ల మీద వేయలా? బలగాన్ని మించిన సినిమా కాదు కదా. 365 రోజులు ఏ సినిమా ఆడిందో చూపించి మనం. ఎన్టీ రామారావు సినిమా 365 రోజులు, అక్కినేని నాగేశ్వరరావు సినిమా 365 రోజులు ఆడ ఆడుతుండే జనాలు వెళ్తూ చూస్తూ ఉండేవారు. అదే అభిమానం ఏంటి? ఒక మనిషిని టార్గెట్ చేసేస్తారు. 1,00,000 కోట్లు తినేసిన టార్గెట్ చేయలేకపోయారా? 5,000 రూపాయలు చెప్పిన గజం చెప్పిన ఎకరాలు స్టూడియోలు కట్టుకోవడానికి తీసుకున్నారా? నిన్న ఢిల్లీలో ఒక హాస్పిటల్ గ్రూపు, మేము ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ ఎకనామికల్ పూర్ వాళ్ళకి మేము ట్రీట్మెంట్ చేస్తామని కనీసం 30-40 ఎకరాలు తీసుకున్నాడు మొత్తం ఢిల్లీ అంతా కలిపి. 5 హాస్పిటల్ కట్టుకున్నాడు. ఒక్క పూర్ని ట్రీట్ చేయడు. వాడి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తల చొక్కా వేసుకుని అది ఎలా చెప్తాడు? అదే సత్యం అంటే ఏంటో, నిజాయితీ అంటే ఏంటో, నీతి అంటే ఏంటో వాడి కబుర్లు చెప్తాడు, మనం వినాలి. అది అవతలాడు, అది రాజ్యసభ ఎంపీ కూడా అనుకుంటున్నాను నేను కూడా, ఇప్పుడు రిటైర్ అయ్యాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఇన్ని లూప్ హోల్స్ చేసుకోవడం అంటే ఒక రకమైన ప్రజల్లో మా కొనుగోలు శక్తిని మాకు మించిన మోతాదులో మేము ఖర్చు పెడుతున్నాం అనడానికి ఈ కేస్ స్టడీ కరెక్ట్ కేస్ స్టడీ అని ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా చెప్పారు. రైట్, మీకు ఏంటంటే ఇది కేస్ స్టడీ. ప్రజలు ఎందుకు అతను తప్పు చేశాడో ఒప్పు చేశాడో లెట్ ది కోర్ట్స్ టు డిసైడ్. అతని ఇష్యూని అంతవరకు చూడద్దాం. కానీ అతను మేము కాల్ చేద్దాం లేదా ఏదైనా చేద్దాం. మీరు ఎవరు కాల్ చేయలేదు? ఇలాందరూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా ఎవడేం చేస్తారు? ఎవరు కూడా ఏమీ చేయలేరు. చేతులు కట్టుకుని భయం చేయడం తప్పితే. రైట్, శాస్త్రి గారు 1 minute అండి, మీరు లైవ్ లోనే ఉండండి. కృష్ణకుమారి గారు కూడా జాయిన్ అయ్యారు. కృష్ణకుమారి గారు చెప్పండి. ఎస్, కృష్ణకుమారి గారు, జనరల్ గా ఈ రోజు టాలీవుడ్ పరిశ్రమ, మన టాలీవుడ్ పరిశ్రమ అంటే ఈ రోజు దేశంలో ఒక రకంగా టాలీవుడ్ అని అంటే అంతర్జాతీయ